శేషారావు గారు, చెప్పండి. ఏంటి మీరు ఎప్పుడు జాయిన్ అయ్యారండి ఇది హాస్పిటల్లో? హాస్పిటల్లో 15th. తర్వాత మీరు ఏం చేస్తారు? రిటైర్ అవ్వకముందు ఎన్ఎస్టీఎల్ టార్పుడోస్ మీద వర్క్ చేసేవాడిని. అడ్వాన్స్డ్ ఎక్స్పెరిమెంటల్ టార్పుడు, ఫుల్లీ ఇండిజినస్ టార్పుడు, which was accepted by Government of India into Indian services. మీరు బేసిక్ క్వాలిఫికేషన్ ఏంటండి? మీరు ఏం చదివారు ఆ పోస్ట్ రావడానికి? ఎంటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఐఐటి ఢిల్లీలో చదివాను. ఎక్కడండి? ఢిల్లీ, ఐఐటి ఢిల్లీ. ఓకే. మీకు ఇప్పుడు ఏమైందండి? ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటి మీకు? తెలియదు నాకు. అది పడిపోయినట్ట తిరిగి తలకు దెబ్బ తగిలింది. ఇక్కడ ఎప్పుడు జాయిన్ అయ్యారు? 14 అన్నారు. ఎప్పుడు జాయిన్ అయ్యారు? 14వ తారీఖున జూన్ 14 జాయిన్ అయ్యాను. ఈ రోజు డిశ్చార్జ్ చేస్తామన్నారు. ఓకే. మరి మీకు ట్రీట్మెంట్ అది ఎలా ఉంది ఇక్కడ హాస్పిటల్లో? ట్రీట్మెంట్ అది ఫైన్. తర్వాత మీకు సపోర్ట్ ఎలా? దే ఆర్ ట్రీటింగ్ వెల్. ఓకే. సపోర్టింగ్ శాసగిరావు గారు వగైరా. శాసగిరావు గారిని కాదు, మామూలుగా ఈ టైం బ్యాంక్ అనమాట ఇది. టైం బ్యాంక్. ఈ టైం బ్యాంక్ వాళ్ళు ఇప్పుడు ఆయన పంపించారు. వాళ్ళ సర్వీస్ మీకు ఎలా ఉంది? అది మరి టైం బ్యాంక్ మీద మీ ఒపీనియన్ ఏంటి చెప్పండి. టైం బ్యాంక్ అనేది డెవలప్ చేయడం చాలా ఉత్తమం. ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ ఫర్ ది ఫ్యూచర్ ఇండియా, ఫ్యూచర్ జనరేషన్స్, సీనియర్ సిటిజన్స్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎంకరేజ్ చేయాలి అది. ఓకే. ఈవేళ డిశ్చార్జ్ చేసేస్తారు అయితే? ఈవేళ డిశ్చార్జ్ చేస్తా అన్నారు. ఓకే. అది ఇక్కడ అంతా ఫెసిలిటీస్ అది అంతా కూడా బాగానే ఉన్నాయి.